సందర్భంగా ఇప్పుడు మన నవేంద్ర ఎంఆర్పిఎస్ తాలూకా అధ్యక్షుడైనటువంటి చార్లెస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మిగనూరు నియోజకవర్గ పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి హిందువులకు భగవద్గీత ఏ విధంగా, ముస్లింలకు ఖురాన్ ఏ విధంగా, అదేవిధంగా క్రిస్టియన్లకు మరి బైబిల్ ఏ విధంగా, భారత ప్రజలకు మరి ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది ఒక గుండె చప్పుడని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ భారత రాజ్యాంగం మరి రావడానికి మరి ఎంతో మంది రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర గారు, మా టీచర్ తొలి రాజ్యాంగమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జరిగింది. ఆ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 రోజులు కూడా ముందుగా ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించామంటే, మరి నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవము అనేది జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మరి రాజ్యాంగం అంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి మన భారతదేశంలో మానవ హక్కులైతే కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, ఐపీఎస్ ఐఏఎస్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే కేవలం రాజ్యాంగం నుంచే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.